కార్యం చేసిన వ్యక్తి ఎవరు? నేను చూడాలా. ఆయన యేసంట ఎట్టుంటాడు? కళ్ళు లేనప్పుడు ఎదురు చూచాడు, కళ్ళు వచ్చినా కూడా ఎదురు చూశాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితం కూడా అట్లాగే ఉండాలా. కష్టాల్లో ప్రభుని ఎదురు చూడాలా. కష్టాలు తీరిపోయినా కూడా ఎదురు చూడాలా దేవుని సన్నిధిలో. ఈ రెండింటిలో ఎట్టి పరిస్థితుల్లో వ్యత్యాసం ఉండకూడదు, తగ్గు ఉండకూడదు ఎక్కడ కూడా. నీ నిరీక్షణ, నీ ఆశ రెండు సమానంగా ఉండాలా. కార్యం జరిగినా నీ నిరీక్షణ అట్లాగే ఉండాలా, కార్యం జరగకపోయినా నీ నిరీక్షణ అట్లాగే ఉండాలా. నీ ముందు వారికి అద్భుతం జరిగితే నీకు జరగకపోతే దిగాలుగా వెళ్ళిపోకూడదు. ఏం చేయాలా? వాళ్ళ జరిగిన దాన్ని బట్టి దేవుని స్తుతించు, దేవుని స్తుతి కలుగునగాక. అప్పుడు దేవుడు నీకు చేస్తాడు కార్యాలు. వాళ్ళు జరిగిన అద్భుతాన్ని బట్టి ప్రభువును స్తుతించావనుకో, నీకు దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు చేస్తాడు. అంతేగాని వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు దేవుడు ఎన్నుకున్నాడు, వాళ్ళు ముట్టాడు, నేను ఎంతో దూరం నుంచి వస్తే నన్ను ముట్టలేదు, నాకు ఏదో కార్యం జరగలేదు అనుకొని ఏడుచుకుంటూ పోతూ ఉంటారు. అట్ట పోవద్దు. వాళ్ళని పిలిచి దేవుడు నిన్ను పిలవలేదా? వాళ్ళ తండ్రి నీ తండ్రి కాదా? వాళ్ళ ముట్టిన దేవుడు నిన్ను ముట్టిన దేవుడు కాదా? వాళ్ళ కనికరం చూపిన దేవుడు నిన్ను కనికరం చూపడా? నీలో నీ మనస్తత్వం సరిగా లేని కారణాన దేవుడు నిన్ను ముట్టటంలా.